ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న బొట్ల రామారావు గారికి, శాసనాల వీరబ్రహ్మం గారికి, మన హేమకుమార్ గారికి ముగ్గురికి నమస్కారాలు. అలాగే ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. లిక్కర్ స్కామ్ ఇది దాదాపు 100 రోజులు దాటిపోయింది దీని గురించి మనం మాట్లాడుకుంటూ. అయితే దీనిలో శాసనాల వీరబ్రహ్మం గారు ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అంటాడు, కానీ మనం అరెస్ట్ చేయమంటే వస్తే ఎవరండి? దానిలో వస్తారేమో మనం చూద్దాం. ఒక్క ప్రశ్న అది బొట్ల రామారావు గారికి ఏంటంటే, ఇప్పుడు మనం ఇదంతా ఏదో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో ట్విస్టులు చేస్తుంది అంటున్నారు కదా మీరు. మరి ఒక్కళ్ళకు కూడా బెయిల్ రాలా, ఒక్కళ్ళకు కూడా కాస్తో కూస్తో కేసులో ఉపశమనం కలగల. నెంబర్ 1. నెంబర్ 2, నేను మొత్తం కేసు విషయం 2 నిమిషాలు చెప్తా. ఇప్పుడు ముందుగా రామారావు గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుతుంది. కానీ ముందుగా ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది ఎక్కడ? విజయసాయిరెడ్డి గారు వేరే కేసు కోసం సాక్షిగా వెళ్ళి ఈ టాపిక్ ఎత్తాడు. ఏది రాజు కేసిరెడ్డి, అప్పుడు కసిరెడ్డి అని చెప్పాడు. రాజు కేసిరెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అతనే చేసింది మొత్తం అని చెప్పి అసలు మొత్తం ఆయన కింగ్ పాయింట్ అని అన్నాడు. ఆ తర్వాత అప్పటికే ప్రభుత్వం తరపున మాత్రం లిక్కర్ స్కామ్లో ఒక కేసు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏం ద్వారా స్టార్ట్ అవ్వాలా, అప్పుడు ఏం చెప్పాడు? విజయసాయిరెడ్డి మొత్తం రాజకేశ్రెడ్డి చేశాడు అని చెప్పాడు. కానీ కేసులో ఒక్కొక్కటి సిట్టు తీస్తున్న కొద్దీ మనకి ఈ విషయం బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, రాజకేశ్రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొక 2-3 మొత్తం కలిసి ఫస్ట్ 2 సిట్టింగ్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చిన టార్గెట్ ఏంటంటే, ఈ లిక్కర్ పాలసీని ప్రభుత్వానికి ఆదాయం రావాలి నెంబర్ 1. రెండవది, అది కూడా గవర్నమెంటే మనం ఉపయోగిస్తాం, షాపుల్ని బయట ప్రైవేట్గా ఇవ్వం. 2. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే, దీని ద్వారా మన పార్టీకి, అంటే పార్టీ నడపాలి కాబట్టి పార్టీ కూడా కొంత మనకి రావాలి అని 3 విషయాలు పెట్టి వాళ్ళని పెట్టాడని మనకు తెలిసిన విషయాలు పూర్తిగా. దీనిలో మనం ఫస్ట్లో అంటే నమ్మలేదన్నా చెప్పొచ్చు, కానీ వరుసగా అరెస్టులు అవుతూ ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. ముందు ఇందాక బొట్ల రామారావు గారు మిథున్ రెడ్డి కాదు, నర్సాపేట ఎంపీ ఆయన కృష్ణదేవరాయలు. అయితే ఆయన ఏం చెప్పాడు? ఆయన మొత్తం కుండబద్దలు కొట్టి మన గౌరవ పార్లమెంట్లో చెప్పాడు, 3,200 కోట్లు అధికారికంగా వీళ్ళు ముడుపులు తీసుకొని విదేశాలకు తరలించారు అని ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తెలుస్తున్న కొద్దీ ఇప్పుడు ఒక 3,000 కోట్లని అనుకోవటం కానీ వీల్లేదు. ఎంతమంది వస్తున్నారు? ఫస్ట్ కేసిరెడ్డి తర్వాత మొత్తం 34 మంది దాకా అరెస్ట్ అయ్యారు. వీళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి రాజకీయంగా మొట్టమొదటి అరెస్ట్ అయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఎలా అంటే, ఒక్క విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 2004 ఎలక్షన్కి ముందు ఒక ప్రచారం చేసేవాడు. ఏమని? మొత్తం డిజిటల్ పేమెంట్ వాడుతూ డబ్బులు మొత్తం కంటైనర్లకు ఎత్తి తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పోతున్నాయంటే, అప్పుడు వాస్తవంగా నేను కూడా నమ్మలా. చంద్రబాబు ఏదో ప్రజల కోసం ఏదో ఉత్తత్త మాటలు చెప్తున్నాడు అనుకున్నాం. ఇటీవల ప్రూవ్ అయింది ఏంటి? ఆ కంటైనర్లు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన తాడేపల్లిలో వేరే అది ఏంటి ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాయి అనేది మనం కళ్ళారా విజువల్స్లో కూడా చూసాం. అయితే అక్కడే వీళ్ళు ఫస్ట్ 2వ మీటింగ్ వేసింది. హైదరాబాద్లో తొలి మీటింగు, 2వ మీటింగ్ ఇక్కడ వేశారనేది ప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత ఎలా చేశారు ఈ డబ్బునంతా అంటే, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి తొడా చైర్మన్, ఆయనకి కార్లు ఉన్నాయి కొన్ని, అంటే ఆయనకి అధికారికంగా రాష్ట్రం మొత్తం తిరగచ్చు ఆ కార్లు. ఆ కార్ల ద్వారా ఆ డబ్బుని ఒక్కొక్క నియోజకవర్గానికి 30 నుంచి 50 కోట్ల దాకా పంచారు. వాళ్ళ మనుషుల ద్వారా, వాళ్ళ పిఏల ద్వారా, లేకపోతే అతని అనుయాయుల ద్వారా అనేది ఇంకో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ విషయం, మా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో కొంతమంది వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కొంతమంది పెద్దలు ఇటీవలనే ఒక మీటింగ్ వేసుకొని, ఇదేం కర్మరా నాయన, మనం ఎమ్మెల్యేలుగా పోటీ చేశాము, వాళ్ళు ఏదో మనకి పార్టీ మనకి ఇచ్చిందిలే పండు అనుకున్నాము, ఇప్పుడేమన్నా మన మీదకి చుట్టుకు తట్టుకుంది, ఇప్పుడు ఈ వయసులో మనం జైలుకు పోవాలన్నా, ఈ వయసులో మనం అరెస్ట్ కావాలన్నా అని అది ఒకటి. రెండవది ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు విజువల్ ఈ ఒక్కటి చెప్తా,
ఒక్క నిమిషమే. విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోగా మిగిలిపోరండి. ఆయన ఖచ్చితంగా అప్రూవర్గా మారుతారు. ఆయన ఉద్దేశమే అది. అందుకే ఆయన పార్టీలోంచి బయటకు వచ్చి ఎంపీగా రాజీనామా చేసి ఇప్పుడు విడిగా ఉన్నాడు. ఎందుకు? ఆ కేసులు జరిగింది. మొత్తానికి అవినీతి జరిగిన మాట వాస్తవం. కానీ అతనికి చందకపోయి ఉండొచ్చు. వేరే కేసులో ఉన్న సంబంధం లేదు. కానీ ఈ కేసులో నేను తప్పించుకోవచ్చు, నేనైతే సేఫ్ అవ్వచ్చులే. అది కాక కేంద్ర ప్రభుత్వంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు నన్ను అవమానపరిచారు కాబట్టి బయటకు వచ్చాడు. ఇది అసలు విషయం.